ఎక్కడైనా ఉంటే ప్రూవ్ చేయండి, తప్పకుండా నెల రాస్తాం మేము. సో శ్రీనివాసరావు గారు, ఇందాక నేను అన్నట్టు ఉమ్మడి ముఖ్యమంత్రి అనే విమర్శని చెరిపేసుకునేందుకు, ఆ ముద్ర చెరిపేసేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా, లేదా అక్కడ అధిష్టానాన్ని రాహుల్ గాంధీ గారు గత కొన్ని నెలలుగా ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు కాబట్టి ఆయన్ని ప్రసన్నం చేసుకుంటే ఏంటి, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఆయన అపాయింట్మెంట్ ఇస్తారు, ఇలాంటి చర్చ కూడా నడుస్తుంది కాబట్టి ఈ వ్యాఖ్యల వెనక అలాంటి రీజన్స్ కూడా ఉన్నాయా? ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, ప్రతిపక్షాలు విమర్శించేటువంటి ధోరణి వేరే ఉంటుంది. వాళ్ళు ఏ కోణంలో చూసుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. వాట్సాప్ యూనివర్సిటీలు ఇవి ఉన్నాయి, వాళ్ళు ఏదైనా చెప్పుకోవచ్చు, అభ్యంతరం లేదు. బ్రిటిష్ కంటే ఇది ప్రమాదకరం భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీని దేశం నుంచి తరిమి కొట్టాలి అని వారు అన్నారు. వాస్తవం, తరిమి కొట్టాలంటే ఇన్ ది సెన్స్ మన సాదిక్ గారు చెప్పినట్టు దేశం నుంచి పంపించాలి. వాళ్ళు ఏదైతే కాళోజీ గారు చెప్పినారో అట్లా దేశం వాడు తప్పు చేసింది కాబట్టి ఇక్కడ పాత్ర పెట్టాలి అని చెప్పడం. ఏదైతే కాంగ్రెస్ ముక్త్ భారత్ బీజేపీ స్లోగన్ ఉందో అలాంటిదే భారతీయ జనతా పార్టీని దేశం నుంచి తరిమి కొట్టాలనేటువంటి అంశం. తర్వాత మీరు భారతీయ జనతా పార్టీని ఎందుకు మనం తరిమి కొట్టాలి? ప్రతి రాజకీయ పార్టీకి దేశంలో తన అస్తిత్వాన్ని కాపాడుకునేటువంటి అవకాశం ఉండాలి, అదే ప్రజాస్వామ్యం. అయితే భారతీయ జనతా పార్టీ యొక్క విధానాలు సామాన్య ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి దాన్ని ఎడగొట్టాలి, దాన్ని పదవి నుంచి తప్పించే అవకాశం చేయడం కోసం, ప్రజలను జాగృతం చేయడం కోసం ఇచ్చినటువంటి పిలుపది. రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడినరు? భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది. కర్ణాటక, తెలంగాణ అండ్ హిమాచల్ ప్రదేశ్. తెలంగాణలో, కర్ణాటకలో భారతీయ జనతా పార్టీకి ఇక్కడ కొద్దిగా తెలంగాణలో ఇప్పుడిప్పుడే ఎగురిస్తుందని వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే మన 8 ఎంపీ సీట్లు ఇప్పటి వరకు పాపం గౌతమ్ ప్రసాద్ గారు, సాయి కిరణ్ గారు చాలా ఎత్తున దాన్ని అర్జన పడ్డారు. మరి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసి వాళ్ళ అభ్యర్థులను కూడా ఇచ్చిండ్రు కదా, ఎంతోమంది అభ్యర్థులను కూడా ఇవ్వడం బట్టి 8 సీట్లు వాళ్ళు సాధించారు. సరే, ఇప్పుడు ఆ కారణం చేతనో ఏ కారణం చేతైనా భారతీయ జనతా పార్టీ ఇక్కడ కొంత ఆశ చిగురించి బీఆర్ఎస్కు అస్తిత్వం దెబ్బతినే అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళు దాన్ని ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ఎదుగుతుంది, భారతీయ జనతా పార్టీ ఇప్పుడు రేపు ఇక్కడ అధికారంలోకి రాబోతుంది అని వాళ్ళు జాతీయ స్థాయిలో జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టడానికి ఆయన ఆ వ్యాఖ్యలు చేసిండు. భారతీయ జనతా పార్టీని అసలు ఎందుకు మనం తప్పించాలి అధికారం నుంచి అని ఎందుకు అనుకోవాలి? వాళ్ళు ఎన్నికల ముందు వారికి సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకులందరూ ఏం మాట్లాడినారు? దేశంలో పెరుగుతున్నటువంటి పెట్రోల్, డీజిల్ ధరలు, పెట్రోలియం ప్రొడక్ట్స్ యొక్క ఉత్పత్తుల జరుగుతున్నటువంటి ధరలు, దేశం చైనా నుంచి ఎంతో భూభాగాన్ని ఆక్రమిస్తుంది, అయినా యూపీఏ గవర్నమెంట్ మా బేటీకే సర్కార్ చుప్ బైటే హే ఉనే కుచ్చుకొని హైకర్రా ఆయన రిమోట్ పాపం అని అత్యంత మేధావి అయినటువంటి మన్మోహన్ సింగ్ గారిని అవమానకరంగా నేషనల్ డయాస్ మీద మాట్లాడి అత్యంత ఘోరమైన పరిస్థితుల్లో అవమానించిండ్రు. అంత ఘోరంగా కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ నేపథ్యం ఉన్న పార్టీ మొదటి నుంచి కాబట్టి అంత ఘోరంగా మాట్లాడలేదు. వీళ్ళు చెప్పేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ సామాన్యుడికి అన్ని వస్తువులు అందుబాటులో లేకుండా చేయడం, ఉపాధి కల్పనలో కూడా పూర్తిగా వైఫల్యం చెందింది. వాళ్ళు 2 కోట్ల ఉద్యోగాలు, 1 కోటి ఉద్యోగాలు అది పక్కన పెట్టి చాలామంది వారికి ఉపాధి కల్పనలో కూడా ఇది దెబ్బతిన్నది. మిత్రులు సాయి కిరణ్ గారు మాట్లాడుతూ 30 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది, ఆహార భద్రతా చట్టాన్ని తెచ్చింది యూపీఏ ప్రభుత్వం. యూపీఏ ప్రభుత్వం ఆహార భద్రతా చట్టాన్ని తెచ్చి కంపల్సరీ ఇది ఇవ్వాలని పెట్టిన దాంట్లో భాగంగానే మీరు 30 రూపాయలు ఇచ్చినా, 20 రూపాయలు ఇచ్చినా, గోధుమలు తినే దగ్గర గోధుమలు ఇచ్చినా, రైస్ ఇచ్చిండ్రు. ఇంతకుముందు గత ప్రభుత్వాలు కూడా ఇచ్చిండ్రు. ఎక్కడ ప్రధానమంత్రి ఫోటోలు పెట్టమని మేము ఎక్కడ ప్రచారం చేయమని అడగలేదు. ప్రతిపక్ష పార్టీలు ఉన్న దగ్గర ఇక్కడ పెట్టుకోండి అని ఎవరు చెప్పలేదు. ఆ 30 రూపాయలు మేము ఇస్తున్నాం కాబట్టి మా ఫోటో పెట్టండి అని చెప్పి ఆర్థిక మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు రేషన్ షాపుకు అడిగినటువంటి గొప్ప సంస్కృతి మాకు లేదు. అయితే అది కేంద్ర ప్రభుత్వం 30 రూపాయలు ఇస్తుంది మాది అని చెప్తున్నారు. మరి రాష్ట్రం నుంచి ఎన్ని పన్నులు పోతున్నాయి, దాంట్లో ఎంత శాతం రిటర్న్ వస్తున్నాయి, దాని విషయం కూడా క్లారిటీ ఇవ్వండి. 30 రూపాయలు మేము ఇస్తున్నాం అని చెప్పడానికి ఏమన్నా కేంద్ర ప్రభుత్వం సపరేట్ వస్తున్న పనుల నుంచి కాదు కదా, దేశంలో ఉన్నటువంటి అందరు పౌరులు కడుతున్నారు. దాంట్లో మనం కట్టే వాటా ఎంత, మనకు వస్తున్న వాటా ఎంత, అది అనేక మీడియాల్లో వేదికల మీద చర్చలు జరుగుతూనే ఉన్నాయి. దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశానికి మధ్య వైవిధ్యానికి కూడా మేము ఎంత పన్ను కడుతున్నాం, మాకెంత రిటర్న్ వస్తుంది, అసలు మనకంటే తక్కువ స్థాయిలో పన్ను కట్టే వారికి 4 ఇంతలు 5 ఇంతలు 10 ఇంతలు
ఎక్కువ శాతం పన్నుపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఉమ్. ఈ పరిస్థితిని ఏ విధంగా చూస్తారని దేశవ్యాప్తంగా ఇవాళ చర్చ జరుగుతుంది. ఈ చర్చకు కారణం ఎవరు? భారతీయ జనతా పార్టీ మేము 30 రూపాయల రైస్ ఇస్తున్నామని మాత్రమే చెప్తున్నారు. కరోనాలో తీవ్రంగా దెబ్బతినున్న పరిస్థితిలో మీరు కేవలం 5 కిలోలు 6 కిలోలు బియ్యం ఇచ్చేసి చేతులు కొలుపుకున్నారు. మీరు ఎవరికి ఏం చేశారు? కరోనా అండ్ నోట్ల రద్దు తర్వాత జారిపడిన విపత్తులకు మీరు చేయడానికి మా రాష్ట్రాల్లో ఏం చేస్తాం? కేంద్రమే కదా ఇచ్చేది 30 రూపాయలు. గాంధీ గారు మా పార్టీ అగ్రనేతలు, తర్వాత రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అశోక్ గెహ్లాట్ గారు, మధ్యప్రదేశ్ అప్పుడున్న అన్ని రాష్ట్రాల్లో ఎక్కడెక్కడైతే మేము అధికారంలో ఉన్నామో అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అధికారంలో లేకపోయినా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విభాగం నుంచి కూడా మైగ్రేటెడ్ లేబర్ ప్రత్యేకంగా బస్సులు పెట్టించి ఆహార పదార్థాలు వాళ్ళకి కావాల్సిన వస్తు సామాగ్రిని పోవడానికి కూడా వాళ్ళకి ఇవ్వలేదు కదా. మీరు ఆ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఏం చేసి చెప్పండి. కరోనా నుంచి బయటపడడానికి మేము ఆరోపణ చేసినప్పుడు మనం కూడా ఒకసారి ఇట్లా ఎంగేజ్ చేసుకోవాలి. మేము వెనక చూసేలేండి. కేంద్ర ప్రభుత్వం 10 సంవత్సరాలుగా పూర్తిగా వైఫల్యం చెందింది. నరేంద్ర మోడీ గారు పరిపాలించేటువంటి దాన్ని కోల్పోయారు. ఎందుకంటే సామాన్యుడికి జీవితాన్ని పెనుభారం చేసి ప్రభుత్వ ఆస్తులను కట్టబెడుతున్నారు. కాబట్టి మీరు క్రాస్ టాక్ చేయొద్దు. మీరు మాట్లాడిన సేపు మేము విన్నాం. మాకున్న సమయాన్ని మీరు వృధా చేయొద్దు. పరిస్థితి ఏంటంటే సామాన్యుడి జీవితాన్ని పెనుభారం చేసి ప్రభుత్వ ఆస్తులు అంటే మీ సొంతం కాదు, మీరు ఓన్లీ కస్టోడియన్స్. ఎవరు ప్రభుత్వానికి వచ్చిన కస్టోడియన్స్. మీరు దాన్ని చేస్తున్నారు. ఇప్పుడు సాదిక్ గారు కూడా అన్నారు హెచ్ఓయు భూములు 100% ప్రభుత్వానివి అని చెప్పి గత 15-20 సంవత్సరాల్లో ఉన్నటువంటి మన కోర్టులలో ఫైల్ చేసినటువంటి వాటిని చెప్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా హెచ్ఓయు భూములు ప్రభుత్వానికి కావాలనే కదా చేసిండ్రు. ఇవాళ రాజకీయ దాని నుంచి ఏమైనా అడ్వాంటేజ్ పొందడం కోసం హెచ్ఓయు భూములు, అక్కడ వన్యప్రాణులు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, ఇవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు ఇప్పుడు వేరే దగ్గర వాళ్ళకి ఎస్యూకి అలొకేషన్ చేసి ఈ ల్యాండ్ ప్రభుత్వం తీసుకుంది. దాని మీద డిస్ప్యూట్ నడుస్తుంది. కోర్టు నుంచి ఏదో కొంత సానుకూలమైంది రాబట్టి దాన్ని తీసుకునే ప్రయత్నం హార్ట్ ఆఫ్ ది సిటీలో ఉన్నది. అక్కడ ఏదైనా మంచి డెవలప్మెంట్ వస్తే ఎంప్లాయ్మెంట్ జనరేషన్స్కు వాటికి ఉంటుందని ప్రభుత్వం దాన్ని ఆలోచించింది. నేను అందరి నిర్దేశకత్వం మీద ఆలోచన మీద ఏమన్నా ఉంటే మార్పులు చేర్పులు చేయడానికి వాళ్ళు ఏమి దాన్ని కాజేయడానికి చూడలేదు. దాంట్లో 50 ఎకరాలు ఇంతకుముందు ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రామేశ్వరరావు గారికి కట్టబెట్టినరు. దాంట్లో పెద్ద పెద్ద టవర్స్ కూడా తెలిసినాయి. ఇక దాని గురించి ప్రత్యేకంగా చెప్పాలి, ఎవరి దాంట్లో ఉంది. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే వారందరూ కార్పొరేటీకరణకు ఏ పార్టీ అంటే ఇప్పుడు ప్రపంచమంతా కార్పొరేటీకరణలో వెళ్తున్నటువంటి నేపథ్యం ఉన్నది. పివి నరసింహారావు గారు ఇక్కడైతే లిబరేషన్ పాలసీ తెచ్చిన తర్వాత ప్రపంచీకరణలో భాగంగా కార్పొరేటీకరణ అనేది జరుగుతున్నది. ఈ కార్పొరేటీకరణ సామాన్యుడికి ఉపయోగపడే విధంగా ఉండాలనేది కాంగ్రెస్ వాదన. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ఎప్పుడు కూడా దీనికి అనుకూలంగా కార్పొరేటీకరణ అనేది సామాన్యుడికి అనుకూలంగా ఉండాలి. కేవలం కార్పొరేట్ రంగ సంస్థలకి అనుకూలంగా ఉండే విధంగా ఉండకూడదు. భారతీయ జనతా పార్టీ కార్పొరేట్ రంగ సంస్థలకు అనుకూలంగా ఉండే విధంగా మాత్రమే పాలసీస్ చేస్తుంది. కాబట్టి సామాన్యుడికి ఇక్కడ ఈ దేశం అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు